హార్స్లీ హిల్స్ మీద డే 2 ట్రిప్ ఈరోజు స్టార్ట్ అయింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30కి బయలుదేరిపోయి సన్ రైజ్ టైంకి కరెక్ట్గా 6 o'clock కల్లా మీదకి వస్తాం అనమాట. ఇక్కడ గైడ్ రెడీగా ఉన్నారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఎందుకంటే కొంచెం టైం దాటిపోయిందంటే సన్ రైజ్ టైం దాటిపోతుంది, ఇంత దూరం వచ్చింది వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి పొద్దున్న లేసి మొహాలు కడుక్కొని పళ్ళు తోముకొని వచ్చాము. ఇంకా స్నానాలు గట్రా ఏమీ లేవు. టిఫిన్లో కిందకి వెళ్ళి మళ్ళీ మా రూమ్కి వెళ్ళి చేస్తాం అనమాట. వీళ్ళిద్దరూ రాళ్ళు పిక్ విసురుకుంటున్నారు అనమాట. నువ్వెంత దూరం విసురుతావు, నేనెంత దూరం విసురుతానని ఇద్దరు కాంపిటీషన్ పెట్టుకున్నారు. ఏదో టైం పాస్ చేస్తున్నారు పాపం అలాగా. ఇప్పుడైతే మా వారు గైడ్తో వెళ్ళిపోతున్నారు, మనం కూడా వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు స్పీడ్గా నడిచేస్తారు, నేను నడవలేను, అంత ఫాస్ట్గా నడవలేను. పోయినసారి వచ్చినప్పుడు మా ఆయన గారు మా పిల్లలు వెళ్ళారు ఈ ట్రెక్కింగ్కి, నేను వెళ్ళలేదనమాట. ఇదే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఈ పాయింట్ చాలా బాగుంటుందని చెప్తారు, చాలా హయ్యెస్ట్ పీక్కి వెళ్తాం అనమాట. ఇప్పుడు మీకు ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇటంతా మనకి ఏంటంటే రిసెప్షన్ ఏరియా అనమాట. అలాగే కాటేజెస్ కూడా ఉంటాయి, ఫారెస్ట్ కాటేజెస్ కూడా ఇటు సైడ్ అంతా ఉంటాయి. ఇప్పుడు అటు సైడ్ వెళ్తున్నాం మనము. అలాగే ఇక్కడ నీలగిరి ట్రీ ఉంటుందండి, 164 years ఏజ్ దానికి. పెద్ద నీలగిరి చెట్టు చూపిస్తాను పదండి. అదేంటంటే హార్స్లీ అని చెప్పాను కదా, గవర్నర్ అప్పుడు ఆయన దాన్ని నాటాడంట అప్పుడు. అది ఇప్పటికి కూడా 164 years అయింది దానికి ఇప్పటికి. చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు. హార్స్లీ నాటిన 164 సంవత్సరాల నీలగిరి చెట్టు. అది ఇప్పటికీ కూడా చక్కగా చాలా పుష్టిగా ఆరోగ్యంగా ఉంది. అలా వెళ్తూ ఉంటే దారిలోనే కనిపిస్తుంది, మీకు చూపిస్తాను కదండి. పక్కన మీకు ఏంటంటే జూ పార్క్ ఉంటుంది. జూ పార్క్ అని పేరుకే కానీ అందులో పెద్దగా జంతువులు అయితే ఏమీ లేవు, చాలా తక్కువ ఉంటాయి. సో మనం దీనికి ఏం పెద్దగా టైం ఇక్కడ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అలా ముందుకు వెళ్ళిపోదాము. ఇవన్నీ అప్పట్లో హార్స్లీ గారు కట్టించినవి అనమాట ఈ కట్టడాలన్నీ. అందుకే మీకు చూడండి స్ట్రక్చర్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఎట్లా ఉండేవో ఆ భవనాలు, ఆ బిల్డింగ్స్ అవి ఎలా ఉండేవో చూసేవాళ్ళం కదా, అదే రకంగా ఉంటాయన్నమాట. వాళ్ళ స్టైల్లో అప్పుడు కట్టేవారు కదా, అలాగే ఉన్నాయి. కొన్ని బాగా పాడైపోయి చిరిగిపోయి శిథిలమైపోయి, కానీ కొన్ని బాగానే ఉన్నాయి మంచిగా. వాటిని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి వీళ్ళు ఏపీ టూరిజం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఉందండి నీలగిరి చెట్టు, చూసారు కదా. మా ఆయనగారు ఫోటోలు దిగేస్తున్నారు అదేదో పట్టుకొని. ఇదే అండి నీలగిరి చెట్టు, చూడండి. ఇది చాలా పైకి ఉంటుంది, చాలా పొడవుగా ఉంటుంది. దీనికి 164 years అంట. దగ్గరికి వెళ్ళగానే మంచి మనకి ఆ స్మెల్ వస్తుంది, అంటే మంచి మెడిసిన్ వాసన వస్తుంది అనమాట. ఇవి చాలా నీలగిరి తైలం అని కూడా మనం వాడుతూ ఉంటాం కదా, ఈ కాళ్ళ నొప్పులకి వాటికి కూడా వాడుతుంటారు ఎక్కువ. అలాగే ఆయుర్వేదం మెడిసిన్లో ఎక్కువ యూస్ చేస్తుంటారు ఈ ట్రీ తాలూకా లీవ్స్ని, ఆకులన్నిటిని. ఇదంత పెద్ద అడవిలా ఉంది. ఇటు సైడ్ అసలు జనాల సంచారం ఏమీ లేదు, మేము మాత్రమే ఉన్నాం. మేము 4 మాతో పాటు ఆ గైడు అంతే ఉన్నారు. మేము 5 ఉన్నాం ఇక్కడ. నాకైతే కొంచెం భయంగా ఉంది, పొద్దున్నే కదా అసలు ఎవరు లేరు, ఏమీ సౌండ్లు లేవు, నిశ్శబ్దంగా ఉంది. లోపలికి అక్కడ నుంచి ఎక్కాలన్నమాట. అక్కడ మెట్లు స్టార్ట్ అయినాయి, కొంత దూరం వరకు మెట్లు ఉంటాయి. ఇప్పుడు ఎక్కాలి అని నాకు ముందే భయమేసి వస్తుంది. ఈ ట్రెక్కింగ్ అంటే ఏదో సరదాగా ఊపుకుంటూ వచ్చేసాను, కానీ ఎలా ఎక్కాలరా బాబు ఇదంతా అని కొంచెం కొట్టుకుంటుంది లోపల. కానీ తప్పదు, వచ్చిన తర్వాత ఏదైనా సరే ఇంకా వెనుతిరిగి చూసేది లేదు. ఏదైనా సరే ఎదురుగా వెళ్ళిపోవాలి తప్ప వెనుతిరిగి చూడకూడదు. వచ్చామంటే సాధించి తీరాలి అంతే. నమ్మకం ఉంటే అన్నీ సాధించవచ్చండి. చెయ్యగలం అనుకుంటే ఏదైనా చేయగలం. అమ్మో అంచి ఏం మన వల్ల కాదు అనుకుంటే మాత్రం అక్కడే నిరసన వచ్చేస్తుంది. అందుకే గట్టిగా పట్టుబట్టి ఎక్కడో స్టార్ట్ చేసాం. మెట్లయితే కొంచెం మెట్లు పైకి వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకి మెట్లు గట్రా ఏం ఉండవు, ఇక్కడ నుంచి రాళ్లే ఉంటాయి. ఇంకా ఆ రాళ్ళ మధ్యలోంచి వెళ్ళాలి. చూడండి ముందుకి అలా వెళ్తూ ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ 3 రాళ్ళ దగ్గరికి వచ్చాయి కదా, ఇక్కడ నుంచి మనకి అసలు ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా అడ్వెంచరస్గా ఉంది నాకు మాత్రం. నేను ఈ టైప్ ఆఫ్ ట్రెక్కింగ్స్ మరి ఎప్పుడు ఎక్కువ వెళ్ళలేదు, వెళ్తాను కానీ చాలా ఇప్పుడు కొంచెం ఈజీగా ఉండే వెళ్ళాము. ఇంత కష్టంగా ఉండేది ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఓకే, ఇక్కడికి వచ్చాం కదా, సన్ రైజ్ పాయింట్ చూసేసాం కదా, అయిపోయింది అనుకున్నాను. లేదు, ఇక్కడితో సరదా తీరలేదు, ఇంకా ఉంది ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు. ఇంకా చాలా తీసుకెళ్ళాడు ఈ అబ్బాయి. ఆ అబ్బాయి మాత్రం చక్కగా సందులో సన్నగా ఉన్నాడు, చక్కగా దూరిపోతున్నాడు.
ఇదిగో మనం అయితే సన్ రైజ్ పాయింట్కి వస్తాం. సూపర్గా ఉంది ఇది మాత్రం. ఈ వ్యూ చూడండి, ఇంత దూరం పైకి ఎక్కినందుకు మాత్రం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వచ్చినందుకు వర్త్ అనమాట. ఇంకా ఇలాంటి ప్లేస్కి ఇంత హైట్కి వచ్చి మనం చాలా కింద ఉంటాం ఎక్కడో, అక్కడ నుంచి ఇంత పైకి వచ్చి ఈ ఆకాశానికి దగ్గరకు వచ్చి మనము ఇలా ఎంజాయ్ చేయడం అంటే అబ్బా అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనుక్కోలేని ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. ఇంకా మేఘాలు మన చేతి తాకుతాయి అన్నట్టు ఉంటాయి. రాళ్ళు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో ఉంటుంది అనమాట. అదొక భలే పేర్చినట్లే ఎవరో తీసుకొచ్చి ఆడ పెట్టారేమో అన్నట్టు ఉంటాయి. ఇలా తంతే పడిపోతాయా ముందుకి అన్నట్టుగా ఉంటాయి అనమాట. అంచుల్లో ఉంటాయి, ఇలాగా ముందుకు వచ్చి అంచుల్లో ఉంటాయి అనమాట. చూస్తుంటే భలే అనిపిస్తుంది. జస్ట్ ఆ వ్యూ అలా ఎంజాయ్ చేయండి, ఎంత బాగుంది చూడండి. ఆకాశం ఇంకా మేఘాలు ఇలా వచ్చి తగులుతున్నట్టు ఉంటుంది అనమాట మనకి. ఇంకా మీరు సమ్మర్ కాబట్టి ఇది ఓకే, కానీ చలికాలం కానీ లేదా వర్షాకాలం ఇలాంటప్పుడైతే మీకు ఫాగుతో నిండిపోద్ది అనమాట ఇదంతా. ఇంకెంత బాగుంటుందో అసలు నిజంగా వర్ణించలేమన్నమాట. చూసారు కదా ఆ రెండు రాళ్ళు ఎలా కలుసుకొని ఉన్నాయో, ఆ మధ్యలో సందులోంచి కింద నుంచి చూడండి ఆ వ్యూ ఎలా ఉందో, అద్భుతంగా ఉంది. మధ్యలోంచి ఆ ఖాళీ ఆ ఇళ్ళలో చూడండి, ఆ రాయికి మధ్యన ఖాళీ ఎంత సందు ఉంది చూడండి. ఇలా ఎవరో తెచ్చి పెట్టారా అన్నట్టు ఉంటాయి అనమాట. ఇవన్నీ ఏంటంటే అన్ని చోట్ల ఇలా ఉండవు, ప్రత్యేకమైన ప్లేసెస్లో ఉంటాయి. గైడ్ ఇలా తీసుకెళ్ళి మనకు చూపిస్తారనమాట, ఎక్కడెక్కడ స్పెషల్గా ఉంటాయి ఈ రాక్స్ అవి అని చెప్పి అలాంటి చోట్లకి తీసుకెళ్ళి చూపిస్తారు. ఇప్పుడైతే చూడండి ఇరుకులోని ఈ సందులోంచి మనం వెళ్ళాలన్నమాట. రెండు రాళ్ళు ఉన్నాయి కదా ఈ మధ్యలోని ఈ బండల మధ్య చిన్న క్రాక్ ఉంది. ఆ క్రాక్లోంచి మనం దూరి వెళ్ళాలి. దేవుడి దయవల్ల దూరగలుగుతున్నాను. ఇంకొంచెం ఏమన్నా కానీ పొట్టగాని ముందుకు ఉండంటే నాకు అసలు దూరడానికి అయ్యి ఉండేది కాదు. కానీ చాలా కష్టంగా ఉంది, నాకు భయం వేస్తుంది కూడా. ఎందుకంటే కాల్ సపోర్టు ఎటు నుంచి ఎటు తీసుకోవాలో నాకు తెలియట్లేదు, ఆ న్యాక్ తెలియట్లేదు. చాలా కింద మీద సతమతం అయిపోతుంది అనమాట దిగడానికి. కానీ మనసులో గట్టి పట్టుదల పెట్టుకొని వెళ్ళాను కదా, వెనక్కి తిరిగి చూడకూడదు, ఎలాగైనా సరే సాధించాలని కష్టపడి ఎలాగోలా దిగేస్తుంది అనమాట. నాకైతే ఈ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఉమా ట్రావెలర్స్ ఉన్నారు కదా, ఆ ఉమా గారు గుర్తొచ్చారనమాట. ఆయన ఒక ట్రెక్కింగ్ వెళ్ళారు ఎక్కడో చైనాలోనో ఒక ప్లేస్లో. అది ఫుల్ వీడియో చూసాను నేను, నాకు అదే గుర్తొచ్చింది అనమాట. ఆయన ఒక మాట అన్నారు, నన్ను ఇలా చూసిందంటే మా ఆవిడ విడాకులు ఇచ్చేస్తుంది నాకు, ఇంత టెరిఫిక్గా ఉన్నావు ఎందుకు చేస్తున్నావు అసలు ఇలాంటి అడ్వెంచర్స్ అని అన్నారు. ఆ మాట గుర్తొచ్చింది అనమాట. కానీ ఆయన చూసారా మొత్తం చేశారు, ఆ ట్రావెలింగ్లో మొత్తం ట్రెక్కింగ్ చాలా బాగా చేశారు. ఆ రోప్తో ఉంటవే అదంతా నడిచారు కదా, నాకు కూడా అది గుర్తొచ్చి చాలా బలం వచ్చింది అనమాట నాకు. ఏదైనా సరే అనుకుంటే సాధించేయాలి కానీ ఏది కూడా వదిలిపెట్టకూడదు అని చెప్పి మొత్తంలో అయితే చూసారా బండలు రెండు ఇరుగ్గా ఉన్నాయన్నమాట. నేను అసలు ఎలా ఇందులో దూరం వెళ్తున్నానో నాకే అర్థం కావట్లేదు అసలు. ఒక క్షణం బాబోయ్ ఏంటి ఇందులో మధ్యలో ఇరుక్కుపోతున్న పరిస్థితి ఏంటి అని, లోపల మాత్రం చిన్నది ఉంది, కూల్ ఉంది, కానీ వెళ్ళిపోతున్నాను. గైడ్ ఉన్నారన్నమాట, గైడ్ మాత్రం చెప్పారు ఏం అవ్వదండి మీరు రండి పర్వాలేదు రాగలరు మీరు అని చెప్పి బాగా ధైర్యం చెప్పారు ఆయన. అబ్బాయి చాలా బాగా తీసుకెళ్లారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు అస్సలు చూడండి. మళ్ళీ అటు నుంచి ఇటు వస్తాను అన్నమాట బయటికి. అటు నుంచి మా అబ్బాయి వీడియో తీసాడు, ఇటు నుంచి మా వారు వీడియో తీశారు, నేను రావడం. పాపం వాళ్ళకి మంచి టాస్క్ ఇది. అమ్మయ్య దేవుడా ఊపిరి ఆడుతుంది ఇప్పుడు. ఆ మధ్యలో ఉన్నప్పుడు నాకు ఊపిరి ఆడలేదు, ఏదో ఊపిరి బంధించినట్లు అయిపోయింది. దేవుడా అనిపించింది నాకు. మంజుమల్ బాయ్స్ అని వచ్చింది కదా ఈ మధ్య, మలయాళం మూవీ ఒకటి, తెలుగులో కూడా డబ్ చేశారు, సూపర్ డూపర్ హిట్ అయింది కదా. నాకు అలాగా అదంతా గుర్తొచ్చేస్తుంది అన్నమాట లోపలికి వెళ్తుంటే. ఇదే అయిపోయింది ఇంతటితో, ఇంకా ఇది కూడా అయిపోయింది, అడ్వెంచర్ అయిపోయింది అనుకున్నా. ఇంకా దీన్ని మించి ఇంకోటి ఉందండి బాబోయ్, అదైతే నాకు నిజంగా టార్ ఎత్తిపోయింది. ఇక్కడ చూడండి ఇదే ఈ గుహలా ఉంది అన్నమాట, చీకటిగా ఉంది. అందులోంచి దిగి మనం లోపలికి వెళ్ళి అందులోంచి మళ్ళీ బయటికి రావాలి. నాకైతే గుణా కేవ్సే గుర్తొచ్చినాయి. ఇక్కడికి వెళ్తే ఇది గుణా కేవ్సా ఏంటా అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ సినిమా చూశాను కదా, అదే ఫీలింగ్లో నన్ను చూశారు కదండి, చీకట్లో ఎలాగో ఎంత చీకటిగా ఉంది లోపల. అసలు నాకైతే భయం వేసింది అసలు. ఆ అబ్బాయి ఏమీ పర్వాలేదండి నేను సపోర్ట్ తీసుకొని మీకు తీసుకెళ్తాను రండి అని చెప్పి తీసుకెళ్ళాడు. గైడ్ అబ్బాయికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు మంచి మెమరీ అండి ఇది మాత్రం, చాలా ఈ లైఫ్ లాంగ్ మెమరీ నాకు ఈ అడ్వెంచరస్ ట్రెక్కింగ్ మాత్రం. చాలా బాగా అనిపించింది. అంటే అంతా అయిపోయిన తర్వాత హ్యాపీనెస్ ఉంటుంది అనమాట, ముందు కొంచెం భయం అయినా కానీ
చూడండి అవి ఎంత సన్నగా ఉన్నాయి, చూసి దారులు సన్నగా. చీకటి చూస్తే కొంతమంది భయం వేస్తుంది కదా, అందులో చిరుకులోంచి రావటం ఇవన్నీ. అంటే మొత్తం మీద అయితే సాధించానండి నేనైతే మాత్రం. అడ్వెంచరస్గా వచ్చాను బయటికి. సూపర్, చాలా అడ్వెంచర్స్ చేసా. ఎక్కడెక్కడ తిరగలేని సందులు గొంతులు అన్నీ తిరిగి మొత్తం ఒళ్ళంత కోణం అయిపోయింది. చూసారు ఎలా అయిపోయిందో, మొత్తం బురద బురదగా మట్టి. మొత్తం నా కొత్త ప్యాంట్ వేసుకెళ్ళిన ప్యాంట్ అంతా పాడైపోయింది, మొత్తం మట్టి మట్టి అయిపోయింది అనమాట లోపలంతా. ఇంకా నయ్యం వర్షం గట్రా పడలేదు కాబట్టి బురద లేదు, బురద ఉంటే మొత్తం బట్టలన్నీ బురద అయిపోయి ఉండేవి, మట్టితో సరిపోయింది. నేను నడుస్తున్నాను కానీ అక్కడ కొండల మీద అక్కడ ఎక్కడన్నా మధ్యలో ఏదన్నా సుభాష్ పడిపోయాడు కదా, మంచుమల్ బాయ్స్లో సుభాష్ కన్నంలోకి పరిగెత్తుకెళ్ళి అక్కడే ఉందని తెలియదు కదా, హోల్ ఉందని. అలాంటిది ఏమన్నా కానీ ఆకుల మధ్యలో ఎక్కడన్నా ఉంటే మనం కానీ అందరూ పడిపోతే అసలు నా పరిస్థితి ఏంటి, అదే ఇలాంటి భయాలన్నీ ఉంటుండే. వెళ్ళినప్పుడు అంతసేపు కూడా ఆ ట్రెక్కింగ్ చేసినంతసేపు కూడా నాకు అదే భయంగా ఉండింది. కానీ అంతా కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అమ్మయ్య, నిజంగా ఒక ఆడవాళ్ళకి పురుటి నొప్పులు పడి పురుడైపోయిన తర్వాత ఎంత హాయిగా ఉంటుందో నాకు అంత హాయిగా అనిపించింది అనమాట. ఇందా చూపించిన పీక్ పాయింట్ కన్నా ఇది హయ్యెస్ట్ పీక్ పాయింట్, సన్ రైజ్ పాయింట్. ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు చూడండి ఎంత బాగుంది ఈ సీనరీ, చూడండి ఎంత లవ్లీగా ఉందంటే ఈ అట్మాస్ఫియర్. ఇది ఇంత తెల్లవారితే ఇక్కడికి వచ్చేలాగా మనం ఎంజాయ్ చేయడం అనేది ఇంకా అది వర్ణనాతీతం అనమాట. నో వర్డ్స్, దానికి ఇంకా చెప్పలేము, మాటల్లో చెప్పలేము. అది అనుభవించి తీరాలన్నమాట, మన అంతటా మనం అనుభవించాలి ఆనందాన్ని. సూపర్ ట్రెక్కింగ్ అనమాట, నా లైఫ్లోనే ఫస్ట్ టైము. మళ్ళీ ఎప్పుడైనా వెళ్తానో లేదో నాకు తెలియదు కానీ ఇప్పటికైతే ఇది బాగుంది. ఇది ఎవరెస్ట్ని అధిరోహించేసినంత ఆనందం పడిపోతున్నాను అన్నమాట నేనైతే. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన వాళ్ళంత ఫీల్ అయిపోతున్నాను నాలో నేనే. ఇంతకన్నా గ్రేట్ ట్రెక్కింగ్స్ చేస్తుంటారు నిజంగా. వాళ్ళంతా ఎలా చేస్తారో బాబోయ్, అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంది. కానీ గాలి అండి భలే ప్లెజెంట్ గాలి, ఆక్సిజన్ అంటే ప్యూర్. ఇంకా ఆక్సిజన్ ఇక్కడ పీల్చుకోవచ్చు మనం పైకి వస్తే, అంత మంచి స్వచ్ఛమైన గాలి ఉంటుంది పైన. మా వారు ఎక్కిస్తామని చెప్పేసి ఓ అని చెప్పుంది ఫీల్ అయిపోతున్నారు మంచిగా హ్యాపీగా పైన. ఇది అయితే పాయింట్ ఇక్కడ చూసేసాము. దీని గురించి మేము కింద నుంచి తెల్లవారితే 4:30కి లేచి రెడీలు అయ్యి పైకి వచ్చామన్నమాట. ఇంత మీదకి వచ్చాం హార్స్లీ హిల్స్కి. చెప్పాను కదా మదనపల్లిలో మేము రూమ్ తీసుకున్నామని చెప్పి, ఆ రూమ్స్లో ఉన్నాము. నైట్ పడుకొని మార్నింగ్ లేచి మళ్ళీ ఈ కొండ ఎక్కి వచ్చామన్నమాట. ఎందుకంటే మేము పైన రూమ్ తీసుకోలేదు, కొండ మీద, కొండ కింద రూమ్ తీసుకున్నాము. సో ఇక్కడ చూడండి, ఈ పైన ఎక్కిన తర్వాత ఇదంతా వ్యూ మొత్తం సిటీ కిందనంతా ఏముంది అంతా కనబడుతుంది. చాలా బాగుంది బాబు. హార్స్లీ బాబు, నీకు చాలా రుణపడి ఉంటారు జనాలు. మంచి ప్లేస్ కనిపెట్టావు, చాలా బాగుంది. ఎక్కడ కనిపెట్టావు కానీ ఇది మరి అద్భుతంగా ఉంది. తరతరాలు చెప్పుకుంటారు, యుగాలు చెప్పుకుంటారు. ఇదండి మా ట్రెక్కింగ్, అడ్వెంచరస్ ట్రెక్కింగ్ అయిపోయింది. ఈ ట్రిప్ అంతా, ఈ టూర్ అంతా అయిపోయింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంక ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకా తిరుపతికి బయలుదేరిపోవాలండి ఇక్కడ నుంచి. ఎందుకంటే మా ప్రయాణం యాక్చువల్గా తిరుపతికే, మధ్యలో ఇది హాల్ట్ అనమాట. ఇది ఎక్స్ట్రా బోనస్ లాగా అనమాట. ఇది చూసేసుకుని ట్రిప్ వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం. నెక్స్ట్ తిరుపతి వ్లాగ్ రెడీగా ఉంటుంది, డే 3 ట్రిప్. ఓకే, మేమైతే హోటల్ రూమ్కి వస్తాము. లిఫ్ట్ రెడీగా ఉంది. ఇంకా మీదకి వెళ్ళి స్నానాలు చేసేసి శుభ్రంగా ఫుడ్ తినేసి ముందు బాగా టిఫిన్ తినాలి. చాలా ఆకలేసి వస్తుంది. బాగా నడిచాం కదా. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. తిరుపతిలో కలుద్దాం. ఓకేనా, బాయ్.